మార్చ్ 2026లో 4,40,000 కార్లు సేల్ అయ్యాయి. అండ్ ఏప్రిల్ 2026లో 4,07,000 కార్లు ఇంచుమించుగా సేల్ అయ్యాయి. సో అప్రాక్సిమేట్గా ఒక 33,000 తగ్గాయని అనుకోవచ్చు. కానీ బట్ జనరల్గా ఇది ట్రెండ్ అనమాట. ప్రతి ఇయర్ మార్చ్లో కొంచెం సేల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆఫర్స్ అవి ఉంటాయి, ఇయర్ ఎండ్ ఆఫర్స్ గట్రా. బట్ ఏప్రిల్లో కొంచెం తక్కువ ఆఫర్స్ ఉంటాయి, బట్ స్టిల్ డీసెంట్గానే సేల్స్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. అండ్ ఈ 25 కార్స్ లిస్ట్లో మీరు కొనాలనుకునే కార్ ఉందో లేదో అది చెక్ చేద్దాము. ఇంకా ఈ లిస్ట్లో నుంచి 2 టాటా కార్స్ బయటికి వెళ్ళిపోయాయండి. అండ్ ఒక హుండై కారు, ఇంకొక మారుతి కారు కూడా లోపలికి వచ్చింది. సో ఇదైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కార్స్ లిస్ట్లో ఈ కార్స్ ఒక్కటే చెప్పడం కాకుండా ఆ కార్ యొక్క ఇంట్రెస్టింగ్ థింగ్ కానీ ఆ కార్ యొక్క ఇంపార్టెంట్ ఒక కార్ గురించి ఇంపార్టెంట్ థింగ్ అయితే నేను చెప్తాను, దానివల్ల మీకు యూజ్ అవుద్ది అనమాట. సో హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వండి. ఈ 25 టాప్ సెల్లింగ్ కార్స్లో కూడా డిస్కౌంట్స్ ఎలా పొందాలి అనేది మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే మీకు గైడ్ చేయగలుగుతారు. అండ్ ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల మీరు నాతో ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడగలుగుతారు. ఇవన్నీ జరుగుతాయి. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. 25 నెంబర్లో ఉన్న కార్ మహీంద్రా XUV 3XO. జస్ట్ మిస్ అయిపోయింది, ఇంకొంచెం ఉంటే లిస్ట్లోంచి బయటకు వెళ్ళిపోయేదేమో. 7,517 యూనిట్స్ సేల్ అయ్యింది. సంహవ్ XUV 3XO పొజిషన్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. 3XO మంచి కారే, ఓవరాల్గా ఆటోమేటిక్ బాగుంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కార్ బాగుంది, స్పేస్ కూడా బాగానే ఉంటుంది. సో ఆటోమేటిక్ కార్ కొనాలి ఒక 11-12 lakhs బడ్జెట్లో అనుకుంటే 3XO ఈజ్ ఎ వెరీ గుడ్ కార్. బట్ సంహవ్ సేల్స్ ఆర్ నాట్ దట్ ప్రామిసింగ్. తర్వాత 24th పొజిషన్లో ఉన్న కారు మారుతి సుజుకి గ్రాండ్ విటారా. సో ఈ కార్ అయితే లాస్ట్ మంత్ కానీ లాస్ట్ 3-4 months 5 months నుంచి అసలు లేదు లిస్ట్లో. ఇప్పుడు ఇది లిస్ట్లోకి వచ్చింది. మేబీ ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల వచ్చిందో, లేకపోతే సంహవ్ పీపుల్ మళ్ళీ దీన్ని బ్యాక్కి కొనాలనుకున్నారో తెలియదు. కానీ మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7,718 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. సో మారుతి సుజుకి గ్రాండ్ విటారా చూడడానికి చాలా బాగుంటుంది కారు, స్పేస్ కూడా డీసెంట్గా ఉంటుంది. కానీ ఓన్లీ డ్రాబ్యాక్ వచ్చేసి దీనికి సేఫ్టీ రేటింగ్ అయితే లేదనమాట. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. 23rd పొజిషన్లో ఉన్న కారు హుండై ఎక్స్టర్ ఏమో ఇంతవరకు లాస్ట్ 3-4 months నుంచి అయితే లిస్ట్లో అయితే లేదు, 25 లిస్ట్లో. కానీ ఇప్పుడు లిస్ట్లోకి వచ్చింది. 23rd పొజిషన్లో 8,096 యూనిట్స్ అయితే సేల్ అయింది. సో ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ హుండై. సో ఎక్స్టర్ ఒక మంచి కారే, సిటీ పరంగా చూసుకుంటే ప్రాక్టికల్ సిటీ కార్. సో సిటీలో ఆటోమేటిక్ కానీ మాన్యువల్ కానీ కావాలనుకుంటే హుండై ఎక్స్టర్ని కన్సిడర్ చేయొచ్చండి. ఒక 10-11 lakhs బడ్జెట్లో ఇట్స్ ఏ గుడ్ కార్. తర్వాత 22nd పొజిషన్లో మహీంద్రా XUV 7XO. ఇది లాస్ట్ మంత్తో పోల్చుకుంటే కొంచెం యూనిట్స్ తక్కువ అయితే సెల్ అయ్యాయి, బట్ 8,630 యూనిట్స్ సేల్ అయ్యాయి. అఫ్కోర్స్ XUV 7XO ఒక 7-seater కారు, అది కూడా లైక్ నాట్ వెరీ బడ్జెట్ ఓరియంటెడ్ కార్, కొంచెం ప్రైజీగానే ఉంటుంది. కాబట్టి 7XOకి ఆ ప్రైజ్ పాయింట్ ఈజ్ గుడ్. అండ్ మహీంద్రా 7XO సెల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సఫారీ కూడా 7-seater ఉంది, కానీ 7XO ఎందుకు ఎక్కువ సెల్ అవుతుందంటే ఇది లైక్ ఈ ఇయర్ కొత్తగా జాన్లో ఫేస్ షిఫ్ట్ లాంచ్ చేశారు. ఫీచర్స్ చాలా మంచి ఫీచర్స్ ఇచ్చి కార్ని చాలా లగ్జరియస్గా తయారు చేశారనమాట. అది వన్ ఆఫ్ ద రీజన్స్ సఫారీ కార్తో పోల్చుకుంటే 7XO ఎక్కువ సెల్ అవ్వడానికి. సో ఒకవేళ ఫీచర్ రిచ్ కార్ కావాలి, ఒక 7-seater కార్ కావాలి అనుకుంటే మీరు 7XOని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 21st పొజిషన్లో ఉంది మహీంద్రా బొలెరో. ఇదొక వాల్యూ బేస్డ్ కారు, ఒక 7-seaterగా కూడా ఇది పనికొస్తుంది. అండ్ ఇది 8,917 యూనిట్లు సెల్ అయ్యిందండి మహీంద్రా బొలెరో. అండ్ ఇట్స్ రఫ్ అండ్ టఫ్, లైక్ ఆఫ్ రోడింగ్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ డీజిల్లో ఉంటుంది, పెట్రోల్లో దొరకదు మీకు, ఓన్లీ డీజిల్. సో మీకు ఎక్కువ మైలేజ్ కావాలి, హైవేస్ మీద ఎక్కువ తిరుగుతాను, రఫ్ అండ్ టఫ్గా వాడుకుంటాను అంటే ఇట్స్ ఎ గుడ్ కార్. అండ్ 20th పొజిషన్లో టొయోటా హైరైడర్ 9,115 యూనిట్లు అయితే సెల్ అయ్యింది. టొయోటా హైరైడర్లో మనకి హైబ్రిడ్ కూడా వస్తుంది, స్ట్రాంగ్ హైబ్రిడ్. సో టొయోటా హైరైడర్ బాగా సెల్ అవుతుంది. అండ్ టొయోటా లైక్ స్పేస్ అది బాగానే ఉంది. కానీ అగైన్ సేమ్ గ్రాండ్ విటారాలో ఉన్నట్టు దీనిలో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే టొయోటా హైరైడర్లో సేఫ్టీ రేటింగ్ అయితే లేదు, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. 19th పొజిషన్లో ఉంది టొయోటా ఇన్నోవా హైక్రాస్. అంటే ఇన్నోవా ప్లస్ హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా కానీ హైక్రాస్ రెండు కలిపిలు చెప్తున్నారు. 9,630 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. ఇట్స్ ఎ గుడ్ సేల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కార్. సో టొయోటా వాళ్ళు ఇన్నోవా క్రిస్టాని గ్రాడ్యువల్గా లైక్ అంటే డిస్కంటిన్యూ చేస్తారని చెప్పేసి టాక్స్ ఉన్నాయి. సో ఓన్లీ హైక్రాస్ మాత్రమే కంటిన్యూ చేస్తారని కూడా చెప్పుకుంటున్నారు అనమాట. సో అది ఎందుకు ఏంటనేది కూడా నేను డీటెయిల్గా వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో మీరు అలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
18th పొజిషన్లో ఉంది మహీంద్రా థార్ రాక్స్. సో థార్ రాక్స్ 10,459 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్. చాలామందికి ఆఫ్ రోడింగ్ చేయాలనుకునేవారు, కొంతమంది ఆఫ్ రోడింగ్ చేయకపోయినా సరే సిటీలోనే కొంచెం ఒక స్టైల్, ఒక ఐడెంటిటీ, ఒక రకమైన ఏమంటారంటే స్వాగ్ కోసం మహీంద్రా థార్ రాక్స్ని తీసుకుంటున్నారు. సో ఇట్స్ ఏ వెరీ ఇంప్రెసివ్ కార్. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ద బెస్ట్ ఫ్యామిలీ కార్, బట్ యా ఫర్ బ్యాచిలర్స్ కానీ కొంచెం ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, అడ్వెంచరస్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు థార్ రాక్స్ని కొంటున్నారు అనమాట. ఇట్స్ ఏ గుడ్ కార్. 17th పొజిషన్ ఉంది కియా సోనెట్. 10,537 యూనిట్స్ అయితే సెల్ అయింది. అండ్ కియా సోనెట్ కూడా ఓవరాల్గా చూసుకుంటే పక్కా వాల్యూ ఫర్ మనీ కార్. చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫర్ ద మనీ దే ఆర్ యాక్చువల్లీ టేకింగ్. బట్ కియా సోనెట్లో ఉన్న డ్రాబ్యాక్ వచ్చేసి సేఫ్టీ రేటింగ్ అయితే లేదు, బట్ ఫీచర్స్ బాగున్నాయి, ఆటోమేటిక్ బాగుంటుంది. సో అండ్ ఆల్సో కొత్త వేరియంట్స్ కూడా లాంచ్ చేశారు, దానివల్ల కొంచెం మోర్ వాల్యూ ఫర్ మనీలా కనిపిస్తుంది అనమాట. అండ్ 16th పొజిషన్లో ఉన్న కారు కియా సెల్టోస్. కియా సెల్టోస్ 10,566 యూనిట్లు అయితే సెల్ అయ్యింది. సో కియా సెల్టోస్ ఈ మధ్య భారత్ అన్క్యాప్లో మనకి 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది కాబట్టి లాస్ట్ మంత్ దాని పుష్ కూడా కనిపిస్తుంది కాబట్టి సేల్స్ వైజ్ స్ట్రాంగ్ ఉంది. అంటే కియా సెల్టోస్తో కాంపిటీషన్గా ఉన్న టాటా సియారా ఇప్పుడైతే 25 లిస్ట్లో కూడా లేదు. సో 25 లిస్ట్లో నుంచి బయటకి అయితే వెళ్ళిపోయింది. బట్ సెల్టోస్ ఈజ్ రియలీ సెల్లింగ్ వెల్ ఆ లెక్కలో చూసుకుంటే. 15th పొజిషన్లో ఉంది మారుతి సుజుకి ఆల్టో. అఫ్ కోర్స్ ద మోస్ట్ అఫోర్డబుల్ కార్ అండి మారుతి సుజుకి ఆల్టో. ఒక తక్కువ బడ్జెట్లో ఒక కార్ కావాలి అనుకుంటే మారుతి ఆల్టో తీసుకోవచ్చు. ఇది 10,856 యూనిట్స్ అయితే సెల్ అయింది. అండ్ 14th పొజిషన్లో హుండై వెన్యూ కూడా లాస్ట్ మంత్ బిఎన్ క్యాప్ రేటింగ్ అనేది రివీల్ అయింది, 5 స్టార్ రేటింగ్ వచ్చింది. సో వెన్యూ కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే సేల్స్ అయితే పెరిగాయి. ఇప్పుడు 12,420 యూనిట్లు ఇప్పుడు అమ్ముడైంది. సో 14th పొజిషన్లో హుండై వెన్యూ ఉంది. హుండై వెన్యూ కూడా ఒక ప్రాక్టికల్ కార్ అండి, సిటీ కానీ ఓవరాల్ హైవే కానీ ఓవరాల్గా మంచి కారు. సో బట్ కొంచెం ప్రైజింగ్ ఎక్కువ పెట్టాడు. సో హయ్యర్ వేరియంట్స్ అవాయిడ్ చేయడం అయితే బెటర్ అని నా ఉద్దేశం. లోవర్ వేరియంట్స్ HX2, HX4, HX5 వరకు వాల్యూ ఫర్ మనీ లాగా ఉంది. అక్కడ నుంచి వేరియంట్స్ వచ్చేసి కొంచెం ప్రైజింగ్ కొంచెం ఎక్కువ పెట్టాడు వెన్యూ, అది మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవచ్చు. 13th పొజిషన్ ఉంది మారుతి సుజుకి ఈకో. ఇది మన ఓమ్ని వ్యాన్, చిన్నపిల్లల స్కూల్ బస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అంటే కమర్షియల్ పర్పస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కొనుక్కుంటారు. సో మారుతి సుజుకి ఈకో 13,087 యూనిట్లు అయితే సేల్ అయింది. అండ్ 12th పొజిషన్లో ఉంది మారుతి సుజుకి విక్టోరిస్ కూడా మంత్ ఆఫ్టర్ మంత్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది. సో మారుతి సుజుకి విక్టోరిస్ యాక్చువల్గా కియా సెల్టోస్ కన్నా ఎక్కువ సెల్ అవుతుంది. 13,701 యూనిట్లు అయితే మారుతి సుజుకి విక్టోరిస్ సెల్ అయింది. ఈవెన్ మారుతి కంపెనీ వాళ్ళు మంచి డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ సుజుకి విక్టోరిస్ మీద. సెల్ అవుతున్నా కూడా డిస్కౌంట్స్ బాగా ఆఫర్ చేస్తున్నారు, అంటే క్యాష్ డిస్కౌంట్ కంపెనీ తరపు నుంచి వస్తుంది. ఇలాంటివి అంటే మనము కార్స్లో ఒక 16 కార్స్ ఉన్నాయన్నమాట, అవి డిస్కౌంట్లోనే కొనాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను, అది మీరు చెక్ చేయొచ్చు, మన ఛానల్లో ఉంటుంది. అండ్ 11th పొజిషన్లో మారుతి సుజుకి బ్రెజా 14,124 యూనిట్స్ అయితే సెల్ అయింది. బ్రెజా డెఫినెట్లీ ఒక చాలా మంచి కార్ అండి, బట్ ఫేస్ లిఫ్ట్ అయితే వస్తుందని చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము. మేబీ దాని ఎఫెక్ట్ కొంచెం ఉన్నట్టుంది, స్లోగా సేల్స్ అయితే తగ్గుతున్నాయి. అండ్ ఇలా ఫేస్ లిఫ్ట్ వస్తుందా లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఉంటుంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం కాబట్టి. సో మీకు ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో డౌట్స్ ఉన్నాయి అండ్ కన్సల్ట్ చేయాలనుకున్నారు, ఏ కార్ కొనాలో కన్ఫ్యూజన్ ఉందంటే కనుక నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేయడానికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ 10th పొజిషన్లో మహీంద్రా స్కార్పియో 14,719 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. మహీంద్రా స్కార్పియో కూడా సేల్ చాలా బాగా అవుతుంది కంపేర్ టు లైక్ మహీంద్రా 7XO కన్నా, XUV 7XO కన్నా స్కార్పియో ఎక్కువ సేల్ అవుతుంది అనమాట. ఇది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. బట్ స్కార్పియో సేల్స్ ఆర్ రియలీ హై, 14,719 యూనిట్స్. మేబీ ఈ ట్యాక్సీలో కూడా వెళ్తుందేమో మరి తెలీదు, బట్ స్టిల్ ఇట్స్ వెరీ గుడ్ అనమాట, మంచి సేల్ అవుతుంది. అండ్ 9th పొజిషన్లో హుండై క్రీటా. ఇది ఒక కింగ్ ఆఫ్ SUVs, ఎప్పుడు కూడా బాగానే సెల్ అవుతుంది. మిగతా ఎన్ని కొత్త లాంచ్ వచ్చినా కూడా క్రీటా అయితే పట్టడం లేదు. సో అండ్ హుండై క్రీటా ఫేస్ లిఫ్ట్ కూడా రాబోతుందండి, మేబీ ఈ దివాళీ సీజన్ లోపల వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. హుండై క్రీటా 15,291 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ నెంబర్, మంచిగా 9th పొజిషన్లో ఉంది. అండ్ 8th పొజిషన్లో మారుతి సుజుకి స్విఫ్ట్. ఈ స్విఫ్ట్ కార్ ఏంటంటే మైలేజ్ సూపర్ ఉంటుంది అండ్ డ్రైవింగ్ ఫన్ టు డ్రైవ్ ఉంటుంది, చిన్న కారు. బట్ పీపుల్ ఎవరైతే ఫన్ టు డ్రైవ్ కావాలి, స్మాల్ కార్ కావాలనుకుంటే స్విఫ్ట్ని కన్సిడర్ చేయొచ్చు. 17,829 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అండ్ 7th పొజిషన్లోకి నెక్సాన్ బాగా కిందకి వచ్చింది. లాస్ట్ మంతే కొంచెం పొజిషన్ డౌన్ అయితే ఇప్పుడు బాగా డౌన్కి వచ్చింది. సో టాటా నెక్సాన్ పొజిషన్ వచ్చేసి
సెవెంత్ పొజిషన్ 18,126 యూనిట్స్ అయితే నెక్సాన్ సేల్ అయ్యింది. సో నెక్సాన్ ఇది ఒక సేఫ్ కార్, సేఫ్టీకి బ్రాండ్ అంబాసిడర్, ఓవరాల్గా స్పేస్ ఫీచర్స్ అన్నీ బాగా ఇస్తున్నాడు, వాల్యూ ఫర్ మనీ ఆఫర్ చేస్తున్నాడు. సో నెక్సాన్లో మనం చూసుకోవాల్సింది అంటే ఏఎంటీ కొంచెం అంత స్మూత్ లేదు, అది ఒక్కటి స్కిప్ చేయొచ్చు, మిగతాదంతా కూడా బాగానే ఉంది. నెక్సాన్ ఓవరాల్గా చూసుకుంటే 7th పొజిషన్లో ఉంది. అండ్ 6th పొజిషన్లో మారుతి సుజుకి బలినో పైకి వచ్చేసింది బాగా లాస్ట్ మంత్ కంపేర్ చేసుకుంటే. 18,306 యూనిట్స్ అయితే సేల్ అయింది. సో బలినో పైకి రావడానికి కూడా కారణం ఏంటంటే బలినో ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ సిటీ కార్ అండి. మైలేజ్ ఇస్తుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, స్పేస్ చాలా ఎక్కువ ఉంది. సో అండ్ భారత్ ఎన్క్యాప్లో 4 స్టార్ రేటింగ్ కూడా ఉంది కాబట్టి కాస్త కూస్త సేఫ్టీ కూడా ఉంది. సో బలినో అనేది క్లిక్ అవుతుంది బాగా, లైక్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ 5th పొజిషన్లో మారుతి సుజుకి వ్యాగనార్. ఈ వ్యాగనార్ అనేది కూడా ఎక్కువ మంది కమర్షియల్గా కూడా వాడతారు, ఈవెన్ ఇండివిజువల్ పర్పస్ కోసం కూడా వాడతారు. ఎందుకంటే ఎక్కువ మైలేజ్ అండ్ ఆల్సో ద కార్ యూ వాక్ ఇన్ టు, అంటే టాల్ బాయ్స్ ఛాన్స్ ఉండడం వల్ల కార్లోకి మీరు నడుచుకుంటూ వెళ్తారు, కార్లోకి మీరు ఎక్కరు. సో దానివల్ల మారుతి వ్యాగనార్ కూడా బాగా సెల్ అవుతుంది. అండ్ 4th పొజిషన్లో ఉంది మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఇది 18,829 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అండ్ ఫ్రాంక్స్ ఎంత మీదకి రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. సో బాగా సెల్ అవుతుంది ఫ్రాంక్స్, ఈవెన్ వితౌట్ ఏ క్రాష్ టెస్ట్ రేటింగ్. అసలు ఫ్రాంక్స్ క్రాష్ టెస్ట్ రేటింగ్ లేదు, అయినా కూడా బేభత్సంగా సెల్ అవుతుంది. ఎక్కువ మందికి లుక్స్ నచ్చుతున్నట్టు ఉన్నాయి, మేబీ ఇట్ ఈస్ సెల్లింగ్ రియలీ వెల్. అండ్ 3rd పొజిషన్ ఉంది మారుతి సుజుకి ఎర్టిగా, 19,063 యూనిట్స్ అండి. సో ఆబ్వియస్లీ ఒక అఫోర్డబుల్ 7 సీటర్ కావాలి అనుకుంటే అందరికీ గుర్తొచ్చేది ఎర్టిగానే. ఎర్టిగా కానీ అఫోర్డబుల్ ఉన్నాయి, కానీ ఎర్టిగాలో స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఓవరాల్గా రిలయబిలిటీ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది కాబట్టి ఎక్కువ మంది కమర్షియల్ పర్పస్ కోసం మారుతి సుజుకి ఎర్టిగానే తీసుకుంటున్నారు. అండ్ 2nd పొజిషన్లో టాటా పంచ్. సో టాటా పంచ్ 19,107 యూనిట్స్ అయితే సేల్ అయింది. సో టాటా పంచ్ దాని పొజిషన్ అది రిటైన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ మేబీ టాటా పంచ్ ఈవీ కూడా బాగానే పికప్ అయింది, ఎక్కువ మంది ఈవీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పంచ్ ఫేస్ షిఫ్ట్ కూడా బాగానే సెల్ అవుతుంది. సో మేబీ అది రీజన్ టాటా పంచ్ ఈవీ అండ్ పెట్రోల్ అండ్ సిఎన్జీ వర్షన్స్ అన్నీ కలుపుకొని ఐ థింక్ ఇట్ ఈస్ రిటైనింగ్ ఇట్స్ పొజిషన్. 1st పొజిషన్లో మారుతి సుజుకి డిజైర్ 23,580 యూనిట్స్ అండి. ఇట్స్ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ మనం 1st పొజిషన్కి 2nd పొజిషన్కి చూసుకున్నట్లయితే. సో డిజైర్ రోజుకి అంటే ఎంత ఎక్కువ సేల్ అవ్వడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ డిజైర్ ఈజ్ ఎ గుడ్ కార్, అంటే ఓవరాల్గా బిఎన్ క్యాప్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది, పర్లేదు, స్పేస్ కూడా డీసెంట్గా ఉంది, మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ. సో ఒక ట్యాక్సీ పర్పస్ కోసమే కాకుండా మనం ఇండివిజువల్గా కూడా కన్సిడర్ చేయొచ్చు కార్. ఇట్స్ ఎ గుడ్ కార్ అనమాట, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి చాలా పర్ఫెక్ట్ కార్. సో ఇవ్వండి టాప్ 25 సెల్లింగ్ కార్స్. సో ఓవరాల్గా ఈ లిస్ట్లో ఉన్న కార్స్ మీరు ఏ కారు కొంటారు, మీరు ఏ కారు లేదని ఫీల్ అవుతున్నారు, మీరు కొనాలనుకునే కారు ఇందులో ఉందా లేదా కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో యువర్ థాట్స్. సో అండ్ ఇవే కాకుండా ఒక 16 కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ 16 కార్స్ని డిస్కౌంట్లోనే కొనాలి అని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట. సో ఈ కార్స్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. సో మీకు తెలియకపోతే షోరూమ్ వాళ్ళు మీకు ఆ డిస్కౌంట్స్ ఇవ్వకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకు ఈ వీడియోని మిస్ చేస్తే మీరు చాలా హ్యూజ్ డిస్కౌంట్ మిస్ చేసుకున్నట్టే అనమాట. సో మిస్ చేయకుండా ఆ వీడియోని కూడా చెక్ చేసేయండి. థ్యాంక్ యూ.